నమస్కారం అందరికీ. 15వ తారీఖు జూన్ నెల 2026 సోమవారం నాటి పంచాంగ శ్రవణమండి. శ్రీ పరభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ అధిక మాసము, కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5:40 సూర్యాస్తమయం వచ్చి సాయంత్రం 6:27 కంటే ఈరోజు లాస్ట్ అండి అధిక మాసము. రేపు నుంచి నిజ జ్యేష్ఠం ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు తిథి అమావాస్య తిథి ఉదయం 8:24 వరకు ఉంటుంది. తర్వాత పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 4:30 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. ఇక ఈరోజు నక్షత్రము మృగశిర నక్షత్రం రాత్రి 7:08 వరకు ఉంటుంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు యోగము శూల యోగము, కరణము నాగవ కరణము. ఇక అశుభ సమయం గురించి తెలుసుకుందాము. ముందుగా వర్జము రాత్రి 2:30 నుండి తెల్లారుజామున 3:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి మధ్యాహ్నం 1:34 వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:14 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:23 నుండి ఉదయం 9:01 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:16 వరకు ఉంటుంది. గులికాలం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:33 వరకు ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజాము 4:09 నుండి తెల్లారుజాము 4:57 వరకు ఉంటుంది. అమృత కాలము ఉదయం 11:27 నుండి మధ్యాహ్నం 12:51 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు ఉంటుంది. ఇక ఈరోజు శుభకార్యాలకి మంచిదైనా లేదండి. ఈరోజు అమావాస్య పాడ్యమి 2 తిథులు ఉంటాయి కాబట్టి శుభకార్యాలకి అంత మంచిది కాదు. అలాగే ఈ రోజుతో మీకు అధిక మాసం ముగుస్తుంది. రేపు నుంచి నిజ జ్యేష్ఠం ప్రారంభమవుతుంది. రేపు నుంచి ఏ దినాలు తిథి వారం నక్షత్రం పంచాంగం చూసుకొని శుభకార్యాలు రేపు నుంచి చేసుకోవచ్చు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో వీడియో ఈ సమాప్తం. మన ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇంతటితో వీడియో సమాప్తం.